హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. ఈరోజు మనము 50 EMA స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు జరిగిన వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే 21 EMA స్ట్రాటజీ 3 వేరియేషన్స్లో ఎలా చెప్పుకున్నామో, ఇప్పుడు 50 EMAలో మనం ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలాంటి స్ట్రాటజీస్ వాడితే ఇలాంటి రిజల్ట్స్ ఉన్నాయి అనేది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన తర్వాత బ్యాక్ టెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు 50 EMA కాకుండా 100 EMA కూడా ఉంటుంది, ఇంకా వేరే EMA కూడా ఉంది. కానీ 100 అనేది అవసరం లేదు. మనం ఇప్పటి వరకు అయితే మనం చెప్పుకున్నది 200 EMA పొజిషనల్ కోసం 15 మినిట్స్లో. ఆ వీడియో కూడా కొత్త వాళ్ళు అయితే అది ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్లో ఉన్న స్ట్రాటజీస్ ఏవైతే ఉందో బెస్ట్ స్ట్రాటజీస్ అనేది నేను ఒక లిస్ట్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి మీరు కొత్త వారైతే ఈ వీడియో చూస్తుంటే ఇది చూసిన తర్వాత ప్లేలిస్ట్లో ఉన్న బెస్ట్ స్ట్రాటజీస్ అన్నీ ఒకసారి చూడండి. ఎందుకంటే ఒక సీక్వెల్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాను కదా, అది మీకు ఈజీగా అర్థం అవడానికి, అంటే ఏ స్ట్రాటజీని ఎలా చూస్తున్నాము, ఈ మూవింగ్ యావరేజెస్ని కూడా వాటికి అప్లై చేస్తే ఎలాంటి రిజల్ట్స్ అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మన 50 EMA నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎక్కువ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇది స్టాక్స్లో కూడా మనకు పనిచేస్తుంది. సో 50 EMA నేనేం చెప్తున్నానంటే 5 మినిట్స్లో అండ్ 15 మినిట్స్లో రెండిట్లలో చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 EMAని 15 మినిట్స్లో చూడడానికి మనం ముందు చూద్దాం. దీనికి చూడండి, 50 EMA 15 మినిట్స్లో ఎట్ సైడ్ మూవ్ అయింది. మనకి ఇండికేటర్ తెలుసు కదా, ఎంఏ రిబ్బన్ అనేది, అది వేసుకున్న తర్వాత ఇక్కడ 50 EMA పెట్టాను. ఓకేనా, అంటే కొంత కన్ఫ్యూజ్ అయితే చూసుకోండి ఒకసారి. క్లోజ్ 50 EMA. ఓకే, అలాగే ఈ స్ట్రాటజీ, నేను చెప్పే స్ట్రాటజీ మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్. ఓకేనా, వచ్చి మనము 50 EMAలో మీరు ఒకసారి గమనించారంటే ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఎంత మూమెంట్ ఇచ్చిందో ఒకసారి చూడండి 15 మినిట్స్లో. ఓకేనా, ఇది పొజిషనల్గా మాత్రం కాదు, మనకు ట్రెండ్ ఎటువైపు ఉంది అనేది చూసుకోవడానికి పొజిషనల్కి మాత్రం 200 EMAనే వాడండి. ఓకేనా, ఇప్పుడు దీనికి నేను బెటర్గా ఏం చేస్తానంటే, మనం ఎలాగో 21 EMAని వాడుతున్నాం కదా అనుకోండి, 21 EMA ప్లస్ 50 EMA రెండు క్రాస్ ఓవర్ 15 మినిట్స్లో క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయో ఒకసారి మీరు చూడండి. ఓకేనా, ఇది మీ చార్ట్లో ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూడండి. ఇది క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఫాల్ అయింది. ఈ ఫాల్ అయిన తర్వాత కొంచెం రీటెస్ట్ అయిన తర్వాత ఇది ఎప్పుడైతే దీనిలో బ్రేక్ చేసిందో ఇది 21 EMA, ఇది 50 EMA. సో మనం ఏం చెప్పుకుంటున్నాం, 50 EMA అనేది ట్రెండ్ ఎటువైపు ఉందో మీకు చూపిస్తుంది. 21 EMA బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా, క్లియర్. ఇలా ఇది క్రాస్ అయిన తర్వాత ఎన్ని పాయింట్స్ పడ్డది, 50 EMA ఇక్కడ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, 200 EMA అనేది కంప్లీట్గా పొజిషనల్. ఓకే, దాని కానీ ఈ రెండు క్రాస్ అయిన తర్వాత ఎలాంటి, ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది. మీరు ఇక్కడ సేమ్ డేలో వెళ్తే, సేమ్ డేలో కనుక మీరు చూసారంటే మీరు ఇక్కడ పీ తీసుకోరు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాస్ ఓవర్ జరగలేదు కాబట్టి ఇక్కడ పీ తీసుకోరు, సిఈలోనే ఉంటారు. ఓకేనా, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడికి వచ్చింది కానీ రివర్స్ అయిపోయింది. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, మళ్ళీ పీ ఎంట్రీ వచ్చింది. ఇది నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయిపోయింది. గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి కంటిన్యూ అవుతుంది. ఓకేనా, ఇది 15 మినిట్స్లో. ఇదే 21 EMAని క్లబ్ చేసి ఎలా వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5 మినిట్స్లో షిఫ్ట్ అవుతుంది. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. ఏదైనా పాయింట్స్ మీరు మిస్ అవ్వద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. సో ఎలాంటి మీకు ఈ స్ట్రాటజీ మీకు ఏమాత్రం నచ్చినా వీడియోని మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే 5 మినిట్స్లో 9 వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇది అప్లై అయ్యాయి. ఇప్పుడు దీని ఎలా మనం ఇంట్రాడే కోసం వచ్చి దీన్ని ఎలా చూస్తామంటే, మనకు 50 EMA ఎప్పుడైతే ఇలా క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి 5 మినిట్స్లో. ఇలా క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఎక్కడైతే క్రాస్ ఓవర్స్ జరుగుతాయో, ఎక్కడైతే ఇట్లా క్రాస్ ఓవర్ జరుగుతాయో ఇది చూసుకోండి. ఈ పాయింట్స్ తర్వాత క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఎలాంటి మూమెంట్స్ వచ్చినాయి 5 మినిట్స్లో. ఓకేనా ఫ్రెండ్స్, 5 మినిట్స్లో క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఇలాంటి మూమెంట్స్ వచ్చినాయి. ఇది ఇక్కడ క్రాస్ ఓవర్, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ మళ్ళీ నెక్స్ట్ మనకి ఎంట్రీ ఇది బ్రేక్ చేసినప్పుడు గట్టిగా మీరు తీసుకున్నంటే డైరెక్ట్ ఇది ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇది డౌన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డే
పైకి వెళ్ళింది, ఇది పైకే ఉంది ట్రెండ్. ఇంకా మీరు ఈ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటే ఇట్లా ఎప్పుడైతే 50 EMAకి వెళ్ళిన తర్వాత ఇది ఏదైతే హైని బ్రేక్ చేస్తే అక్కడ వెళ్తారు. ఒక స్వింగ్ వచ్చిన తర్వాత ఇది టచ్ అవ్వలేదు, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ ఒక స్వింగ్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళింది, ఆయన EMAకు పైన ఉంది. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ డౌన్కి ఇచ్చింది, కానీ ఇక్కడ స్టాప్ లాస్ ఇట్టు మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చూడాలి, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇది ఎంట్రీ ఇచ్చి దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది 5 minutesలో. ఇట్లా 50 points లేకపోతే మీకు ట్రైల్ చేయడం వచ్చిందంటే ట్రైల్ చేసుకుంటూ అలా వెళ్తారు. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి 50 EMAని మీరు C తీసుకున్నా P తీసుకున్నా ఎప్పుడైతే 50 EMA క్రాస్ ఓవర్ ప్రీమియంలో చూసుకోండి. ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీలో కానీ ప్రీమియంలో 5 minutes చార్ట్లో 50 EMA పెట్టుకొని చూడండి. అది క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని దానిపైన ఎంట్రీ తీసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా, ఇదే లాస్ట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 50 EMA ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళి మనం ఏదైతే ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ 42,000 దగ్గర ఉందనుకోండి, 42,000 దగ్గర CEP తీసుకున్నారు, మీరు ఎక్కడ క్రాస్ అవుతున్నారు. ఇలా క్రాస్ ఓవర్ మనకి జరిగిన లేకపోతే 50 EMA దగ్గర ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఆప్షన్ చార్ట్లో 5 minutesలో 50 EMAకు అబోవ్ ఉంటుందా బిలో ఉంటుందా క్యాండిల్స్, అంటే C సైడ్ అయితే అబోవ్, P సైడ్ అయితే కూడా అబోనే కదా, మనం అంటే పైకి వెళ్ళడానికి తీసుకుంటాం కదా, అక్కడ ఇలా పైకి వెళ్తుందా. ఓకే, ఇప్పుడు ఇది ఆప్షన్ చార్ట్ అనుకోండి, ఇలా 50 EMA క్రాస్ అయిపోయి పైకి వెళ్తే ఈ క్యాండిల్ కింద ఎంట్రీ, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్, దీనిపైన ఎంట్రీ. ఓకే, అది CI అనివ్వండి PI అనివ్వండి, మనకేంటి ఈ 50 EMA కింద ఉండాలా, క్యాండిల్స్ పైన ఉండాలి. ఓకేనా, క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.